నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. పీకే గారికి జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్ వార్నింగ్ ఇచ్చారని అయితే మనకు వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే తను మొన్న ఒక ప్రముఖ ఛానల్కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఈసారి అయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారని చెప్పి తను చెప్పడం జరిగింది. సో దానికోసం తనకి సీరియస్ వార్నింగ్ ఇచ్చారని చెప్పేసి అయితే వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే పీకే గారికి జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్ వార్నింగ్ అని చెప్పేసి అయితే మనకి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? అసలు వార్నింగ్ కాదమ్మా, మామూలుగా ఏదైతే ప్రశాంత్ కిషోర్ గారు రీసెంట్గా ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఏంటి వాస్తవాలు, ఏవేవి జరిగాయి, ఏవేవి జరుగుతున్నాయి, ఏవేవి జరగబోతున్నాయి అనే దాని మీద ఒక క్లారిటీ ఇచ్చాడు ఆయన. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ పేరు ఆల్మోస్ట్ 2013-14 నుంచి విన్నాను నేను, అంతకుముందు తెలియదు. సో ఆ స్ట్రాటజిక్ మేనేజర్గా ఎన్ని రకాల జిమ్మిక్కులు, ఎన్ని రకాల వ్యూహరచనలు చేయొచ్చు ఆయన అన్నీ వాడేశాడు ఆయన. మేబీ ఇప్పుడు ఎవరెవరైతే చేస్తున్నారో ఆయన్ని సీనియర్గా గురువుగా ట్రీట్ చేస్తున్నా అనుకుంటున్నాను నేను. సో అట్లా ఈ కోడికత్తి లాంటి వ్యవహారాలు కూడా ఆయన వ్యూహాల్లో భాగమైన కూడా చాలా సందర్భాల్లో మనం చూసాం. అయితే ప్రశాంత్ కిషోర్ గారు మొదటి నుంచి కూడా హెచ్చరించినప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోలేదని, అంటే ఒక్క పథకాలే కాదు అభివృద్ధికి సంబంధించి కానీ లేదంటే మిగతా మౌలిక సదుపాయాలకు సంబంధించి కానీ మీరు దృష్టి పెట్టకపోతే ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంలో ఆయన హెచ్చరించినా వినలేదని కూడా మనం ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో మనం వార్తల్లో కూడా చూసాం. అంటే ఇది ఊహాగానాల పుకార్లు అనుకున్నా కానీ పోను మనకి రోజులు గడిచే కొద్దీ ఇవన్నీ వాస్తవాలని తెలుసు. ఎందుకంటే ఆయన ఒక ఈవెంట్లో వెళ్ళినప్పుడు కూడా ఇలాగే మాట్లాడారు. పథకాలు ఇవ్వడం తప్పు కాదు, కానీ పథకాలకు అవసరమైన డబ్బుని, రెవెన్యూని జనరేట్ చేసి అభివృద్ధి మార్గంలో రాష్ట్రాన్ని పరుగులు పెట్టించి అప్పుడు పథకాలకు కూడా కొంత అమౌంట్ కేటాయించాలి. కంప్లీట్గా ఇలాగే చేస్తే శ్రీలంక ప్రభుత్వ పరిస్థితి మనకు అవుతుంది అని చెప్పి పెట్టారు. అప్పుడే ఊహాగానాలు స్టార్ట్ అయ్యాయి. ఈయన ఓపెన్గా జగన్మోహన్ రెడ్డి గారు, అదే ఏపీ ప్రభుత్వం గురించి మాట్లాడారంటే నథింగ్ బట్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనే కదా. సో ఆ సందర్భంలో ఆయన అలా మాట్లాడడంతో ఈయనేంటి ఇలా ఓపెన్గా మాట్లాడుతున్నారు, ఇంకా రాబోయే రోజుల్లో వీళ్ళిద్దరి కాంట్రాక్ట్ క్యాన్సిల్ అయిపోతుందా అనే వార్తలు వచ్చాయి. అది నిజమే అయింది. ఆ తర్వాత ఆయన ఏవేవో చెప్పారో వీళ్ళు చేయకపోవడం, వీణ విసురుగా బయటకు వచ్చేసారని చూసాం. అదంతా వాస్తవమైంది. తర్వాత ఐప్యాక్ నుండి బయటకు వచ్చేసి ఈయన వేరేగా స్టార్ట్ చేసుకోవడం, బట్ ఐప్యాక్ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి పనిచేయడం కూడా మనం చూసాం. అయితే రీసెంట్గా గత 2-3 రోజులుగా వచ్చిన వార్తల ప్రకారం చూస్తే ఐప్యాక్ సంస్థ విజయవాడలో ఉన్న ఆఫీసును ఖాళీ చేసేసారని అర్థాంతరంగా, ఎంప్లాయీస్ అందరి దగ్గర కూడా ఎవరెవరైతే ఐప్యాక్కు సంస్థ ద్వారా పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారికి సోషల్ మీడియాల పరంగా కానీ లేదంటే పబ్లిసిటీ పరంగా కానీ ఎవరైతే వర్క్ చేశారో వాళ్ళందరి దగ్గర నుంచి కూడా ల్యాప్టాప్లు, మొబైల్స్ తీసుకున్నారు, అర్ధాంతరంగా ఆఫీస్ని మూసేసే ప్రయత్నం చేస్తున్నారు అన్నట్టు కూడా వార్తల్లో చూసాం. కొంతమంది మన సోషల్ మీడియా జర్నలిస్టులు అయితే అక్కడికి వెళ్ళి వాళ్ళని అడిగే ప్రయత్నం కూడా చేశారు. బట్ ఎవరు నోరు మెదిపే ప్రయత్నం చేయలేదు. అందరూ కూడా స్కిప్ అయ్యే ప్రయత్నం చేశారంట విజయవాడలో ఉన్న ఆఫీస్ సంబంధించి. సో ఇదంతా అంటే కనీసం అందులో ఎంప్లాయీలు ఏం రిక్వెస్ట్ చేశారంటే ఎట్లాగూ ఈ జూన్ 1 వరకైనా ఆఫీస్ నడిపించి తర్వాత ఎవరు శాలరీస్ వాళ్ళు సెటిల్ చేసేసి ఇచ్చేవచ్చు కదా అంటే అర్ధాంతరంగా ఆపేసి ఇప్పటికే ఉన్న బకాయిలు కూడా ఇస్తారా లేదో డౌట్గా ఉన్నట్టుగా కూడా ఉందని సమాచారం. అంత వాస్తవం అంతా తెలియదు. డీల్ ముందే కుదుర్చుకుంటారు కాబట్టి ఇచ్చేస్తారు. బట్ ఇంకా పెండింగ్ ఉంది. ఒక 40-50 కోట్ల వరకు ఐప్యాక్ట్ వాళ్ళకి ఇవ్వాలి. ఇంకా ఇప్పుడు ఈ నిర్వహణ వ్యయం అంతా ఎక్కువైపోతుంది. రిమైనింగ్ 15 రోజులకు కూడా వీళ్ళతో పని చేయించుకుంటూ వీళ్ళకి జీతాలు ఇవ్వాలి. అదే హాఫ్ మంత్ అయితే సగం జీతాలతో ఎంతో కొంత మిగిల్చుకోవచ్చు అనే ఉద్దేశంలో ఎక్కడికక్కడ క్లియర్ చేసేసారు. మరోవైపు వీళ్ళకి ఓడిపోతామని భయం స్టార్ట్ అయిందా లేదంటే మరే ఇతర కారణాలు ఉన్నాయని తెలియదు, కానీ అందుకు ఐప్యాక్ట్ ఆఫీస్ కూడా మూసేశారని వార్తలు వచ్చాయి. సో వీటన్నిటి నేపథ్యంలో సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం కానీ కొన్ని రకాల వార్తల ప్రకారం కానీ కూటమికి మంచి పోటీ ఇవ్వబోతుంది, కూటమి నెక్స్ట్ వస్తుందా అనే భయాందోళనతో వైసీపీలో ఉన్న కార్యకర్తలు అభద్రతా భావానికి గురైన నేపథ్యంలో అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని, మనం వైనాట్ 175 అన్నాం, 175 కాకపోయినా ఈజీగా మనకు 140 అలా వస్తే ప్రభుత్వాన్ని మనమే ఫామ్ చేయబోతున్నాం. ఏదైతే ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన సర్వే కూడా దిమ్మ తిరిగేలాగా మనం చేయబోతున్నాం. 25 స్థానాలకు గాను 22 స్థానాలు మనవే లోక్సభ స్థానాలు రాబోతున్నాయి. ఇది చూసి ప్రశాంత్ కిషోర్ కూడా దిమ్మ తిరిగిపోయేలా అవుతుంది అని చెప్పాక ఒక కౌంటర్ ఇచ్చాడు ఆయన. వార్నింగ్ కాదు, కౌంటర్ అంటే దాని అర్థమైతే నువ్వు చెప్పింది ఏముందిరా బాబు, చూసుకో నా ప్రతాపం, నా సత్తా చూసుకో అన్నట్టుగా స్టేట్మెంట్ ఇచ్చారు.
మేబీ కార్యకర్తలకి అందులో ఉండే వాళ్ళకి భరోసా కలిగించడానికి ఇచ్చిండొచ్చు. ఎందుకంటే మరోవైపు రాయలసీమలో పలు చోట్ల పల్నాడు దగ్గర ఇప్పటికీ ఎలక్షన్స్ పోలింగ్ అయిపోయినా కూడా చెదురుముదురు ఘటనలు జరుగుతున్నాయి, గొడవలు జరుగుతున్నాయి, తల్లబద్దలు కొట్టుకోవడాలు కూడా జరుగుతున్నాయి. వీటన్నిటిని పరిణామాలను చూస్తే ఒక్కొక్కసారి కార్యకర్తల్లో మనోధైర్యాన్ని నింపడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధమైన స్టేట్మెంట్ ఇచ్చారన్న వార్తలు కూడా ఉన్నాయి. అయితే ఎవరి టీం వాళ్ళని బలోపేతం చేసుకోవడానికి, ఎవరి కార్యకర్తలని వాళ్ళని దన్నుగా కొమ్ము కాయడానికి సిద్ధపడు ఉంటారు కాబట్టి ఆ విధంగా స్టేట్మెంట్ ఇచ్చిండొచ్చు. కానీ ఐపాక్ట్ ఏదైతే ప్రశాంత్ కిషోర్ గారు ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉందో అది ఒకటి. ఆయన అంత ఓపెన్గా బయటకు వచ్చి ఎందుకు చెప్తాడు? మొదట్లో ఆయన చెప్పినప్పుడు కూడా ఏం చెప్పారు, మీరు ఇది ఒక్కటే కాదు వీటి మీద దృష్టి పెట్టండి, నెక్స్ట్ గవర్నమెంట్ కూడా ఎలా రావాలో నేను ప్లాన్ చేస్తా అని చెప్పినా కూడా వీళ్ళు వెళ్ళలేదంట. నాకు తెలుసు అన్నట్టుగా నా పథకాలను నేను గెలిపిస్తాయని చెప్పేసి చెప్పడం. బట్ అప్పటికే ఆయన లేదు మీ ఇన్ని 170 స్థానాల్లో ఈ స్థానాల్లో ఓడిపోబోతున్నారు అన్నట్టు కూడా ఆయన ఒక రిపోర్ట్ ఇచ్చారంట. అప్పుడు ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని అభ్యర్థులు మార్చారే తప్ప వాళ్ళ యొక్క పరిపాలన విధానాన్ని అయితే మార్చుకోలేదు. మరి అభ్యర్థులు ఎందుకు మార్చారు? ఆయన రిపోర్ట్ని సీరియస్గా పట్టించుకోకపోతే, అంటే ఇవన్నీ మనం గడిచిన నెల రోజుల్లో 2 నెలల్లో చూసిన వార్తలే కదా ఇవన్నీ కూడా. ఆయన ఏదైతే చెప్పారో అది మార్చుకోలేదంట, కానీ అభ్యర్థులు మాత్రం మార్చారు. ప్రశాంత్ కిషోర్ గారు ఇచ్చిన రిపోర్ట్లో 90 మంది వరకు ఓడిపోయే అవకాశం ఉంది ఈ 151 మందిలో. అందుకు చాలా వరకు షఫిల్ చేస్తున్నారు, అక్కడోళ్ళని ఎక్కడ మారుస్తున్నారు అన్నట్టుగా వార్తలు మనం చూసాం. మరి అభ్యర్థులు మార్చినప్పుడు ఆ పరిపాలన విధానాన్ని, ఆలోచన విధానాన్ని కూడా మార్చుకొని ఉంటే బ్రహ్మాండంగా ఉండేది కదా, బాగుండేది కదా. సో అది వినలేదు, ఇది విన్నారు. అంటే మీరు మాకు చెప్పేది ఏంటనే ఉద్దేశం ఏదో మొత్తానికి అక్కడ ఆయన ఈగో కూడా హర్ట్ అయిందో, లేదా ఇంత నేను చెప్తుంటే నేను ఫాలో అవ్వట్లేదు, రేపు పొద్దున మీది గవర్నమెంట్ రాకపోతే నా కాలర్ పట్టుకుని అడుగుతారు, సో అప్పుడు నేను బాధ్యుని కాకూడదు అనే ఉద్దేశంలో ఆయన మొత్తానికి ఆర్గ్యూ చేసో బయటకు వచ్చేసారు. బయటకు వచ్చిన తర్వాత అసలు విషయాలన్నీ చెప్పుకొచ్చాడు. రీసెంట్గా ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా మొత్తం అందులో ఉన్న నాయకుల గురించి కూడా, అంటే బొత్స సత్యనారాయణ గురించి కానీ, ఇంకా సజ్జల గారి గురించి కూడా ఎంతమంది రేపు పొద్దున ఒకవేళ వైసీపీ రాకపోతే ఆయన పక్కన ఎవ్వరు ఉండరు, తను ఒంటరి అయిపోతాడు నిజంగానే అని చెప్పేసి, తను ఇప్పుడు ఎవరైతే ఉన్నారో తన పక్కన రేపు వాళ్ళు ఎవరు ఉండరు, ఈయన జగన్మోహన్ రెడ్డి ఒంటరి అయిపోతారని చెప్పడం జరిగింది. అంతెందుకమ్మా, ఇక్కడ కేసీఆర్ గారు చూడండి, తెలంగాణ జాతిపిత అన్నట్టుగా పెద్ద పెద్ద బ్యానర్లు కూడా కట్టారు. 2 సార్లు దిగ్విజయంగా గెలిచి మరీ ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు ఏమైంది? కేసీఆర్ గారు మా దేవుడు, మా నాయకుడు, మా దళపతి అన్న నాయకులు ఒక్కొక్కరు అంత సీనియర్లు కూడా కేసీఆర్ గారిని వదిలించి పక్క పార్టీలకు వెళ్ళిపోవట్లేదా? అధికార పార్టీలోకి వెళ్ళిపోవట్లేదా? మరి ఏమైందండి? కేసీఆర్ ఎంత సీనియర్లు, ఎంత అనుభవజ్ఞులు, ఎంత వాక్చాతుర్యం ఉన్న నాయకుడు ఆయన, ఎంత చక్కగా మాట్లాడతాడు ఎవరితోనైనా. ఆయన మాట్లాడితే కాసేపు అలా చూడాలనిపిస్తుంది. దట్ ఈజ్ కేసీఆర్ గారు ఈ వయసులో కూడా. మరి అతనికే ఇప్పుడు ఏమంటున్నారు, అబ్బా అతను ఉంటే ఒక నియంతృత్వ పాలన, అతను ఉంటే అవన్నీ మరి ఇంకా లెక్కలోకి తీసుకోడు, అందుకే మేము బయటకు వచ్చామని చెప్పి రకరకాలుగా చాలామంది చెప్తున్నారు. అండ్ ఇప్పుడు మళ్ళీ అదే ఇప్పుడేమో మళ్ళీ కేసీఆర్ ఉంటే బాగుండని చెప్పేసి కొంతమంది అట్లనే మాట్లాడుకుంటున్నారు కదా. అది మాట్లాడుతున్నారో ఎన్నికల వ్యూహాల్లో భాగంగానో తెలియదు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అలా అని ఉండొచ్చు. మళ్ళీ ఇంప్రెషన్ కలగేలాగా వాళ్ళు సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు చేసి ఉండొచ్చు. కానీ సర్వేలు కూడా వేరే రకంగా చెప్తున్నాయి కదా. ఏమవుతుందో చూద్దాం, 4వ తేదీ వరకు ఓపిక పట్టాలి. కాకపోతే అయితే ప్రశాంత్ కిషోర్ గారు ఇవన్నీ మాట్లాడటం, దానికి కౌంటర్గా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడడం, కౌంటర్ పరంగా మాట్లాడారు తప్ప వార్నింగ్ అయితే నేను అనుకోను. రాజకీయాలు ఇవన్నీ కామన్, ఒకరికొకరు దుమ్మెత్తి పోసుకోవడం, కౌంటర్లు ఇచ్చుకోవడం. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.